వివరిస్తారా? మొదటగా రైతుల గురించి చెప్పాలంటే గోపాల్ గారు మీరు అన్నది అక్షర సత్యం. ఎందుకంటే ఇప్పటివరకు అసలు అన్ని పార్టీలు అంటే కొత్తగా పుట్టిన పార్టీ నుంచి మొదలు పెడితే పాత పార్టీలు సాంప్రదాయ రాజకీయ పార్టీలు అన్నీ కూడా రైతుల గురించి చేయని ఉద్యమం లేదు. కానీ ఆ ఉద్యమానికి అవునండి నేను దానికి తేడా చూపెడతాను. లోక్సత్తా చెప్పే ఉద్యమానికి రైతులకు సంబంధించింది మిగతా విపక్షాలు కానీ అధికార పక్షం కానీ అందరూ రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతుల గురించి ఎవరు ఏమీ చేయడం లేదు. అంటే రైతు బాంధవులు గారు వీళ్ళు రాబందులు అని మేము పేరు పెడుతున్నాం. ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నానంటే రైతు అనగానే ఎంతసేపు గిట్టుబాటు ధర అంటే హళ్ళికి సున్నకు సున్నా కదా. కనుక ఎంతసేపు ఆ నినాదమే తప్పుడు నినాదం. దాన్ని పట్టుకొని అందరూ రైతుల పట్ల మొసలి కళ్ళనీరు గారుస్తున్న సందర్భంలో లోక్సత్తా స్పష్టంగా 1 సంవత్సరం క్రితం నుంచి మేము రైతుకు లాభసాటి వ్యవసాయం అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చాం. అంటే ఇవాళ పత్రికలు ప్రతిపక్షాలు అందరూ కూడా ఇప్పుడు మేమన్నా లాభసాటి నినాదానికి ముందుకు వచ్చారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఏ వృత్తిలో లేని ఏ ఉత్పత్తిలో లేని వివక్ష మనకు రైతుల పట్ల కనపడుతుంది. ఉదాహరణకు గుండు సూది ఉత్పత్తి చేసే నుంచి మొదలుకొని పాండ్స్ పౌడర్ కానీ ఏదైనా కానీ ఒక ఉత్పత్తి దాని నికరం ఎంత ఉత్పత్తి ఖర్చు అవుతుందో దాని మీద లాభం వేసుకొని ఆఖరికి వినియోగదారునికి అందేలోగా 10 అంచెలుంటే 10 అంచెల్లో లాభాలు వేసుకొని ఆఖరిలో దాని ధర నిర్ణయం ఎంఆర్పి వేస్తారు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే రైతుకి పంటలు వేరైనా అందరు రైతుల పరిస్థితి ఒకే రకంగా ఉన్నది. అట్లానే ఇక్కడ సమస్య ఏమిటంటే ఏ పంట పండించినా ఆ పంటకు ఉత్పత్తి ఖర్చును లెక్క చేయకుండా అది ఎక్కడికో అయిన కాడికి అమ్ముకునే పరిస్థితి రైతుకుంది. అది వాడు ధాన్యం కావచ్చు, పసుపు కావచ్చు, మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, ఏ పంట అయినా కూడా. అంటే ఈ పంటకు పండించడానికి ఎంత ధర అవుతుంది, దాని మీద అదనంగా లాభం ఎంత రావాలి రైతుకు అనే దానికి స్వామినాథన్ కమిషన్ ఒక మంచి రిపోర్ట్ ఇచ్చి కూడా 10 ఏళ్ళు అయిపోతుంది. వాళ్ళు ఏమన్నారంటే ఒక పంట ఉత్పత్తి మీద 50% అదనంగా లాభం వేసుకొని అప్పుడు ఆ ఉత్పత్తి రేటు నిర్ణయించాలి. అది ఏదైనా కానీ ఏ పంట అయినా కానీ. కానీ సమస్య ఉంటుందంటే ఇవాళ పంటకి ఉత్పత్తి వ్యయానికి సంబంధం లేకుండా దేశంలో ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనే ఒక విధానాన్ని దుర్మార్గంగా రైతుల పట్ల అవలంబిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అదేమిటంటే అసలు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కనీసం మద్దతు ధర. అది కనీస మద్దతు ధర కూడా ఇప్పుడు మీరు చెప్పారే ధాన్యంకు అందడం లేదు. ధాన్యంకు ఇవాళ 1080 రూపాయలు కనీస మద్దతు ధర. అది అంటే 1030 దొడ్డు బియ్యానికి, సన్న బియ్యానికి అయితే సన్న ధాన్యానికి అయితే 1080 వరకు ఉంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మన రాష్ట్రంలో ఎక్కడా కూడా మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు జరగడం లేదు. అంటే కనీస మద్దతు ధర అంతకన్నా తక్కువ ఇవ్వడానికి వీల్లేదు. తక్కువిస్తే కేసు పెట్టచ్చు వాడి మీద, చట్ట ప్రకారం నేరం అది. కానీ సమస్య ఏమిటంటే కానీ అంత నిర్ణయం తీసుకునే వాళ్ళు ఎవరున్నారు? రైతులకి పరిజ్ఞానం ఎలా తెలుస్తుంది? మిగతా పార్టీలకి అవునండి, మిగతా పార్టీలకి లోక్సత్తా చేసే పనికి ఏంటంటే గత సంవత్సరంగా స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్య ఏర్పాటు చేసింది. మేము లోక్సత్తా మహిళా విభాగం, అట్లాగే యువజన విభాగం, మన మహిళా సత్తా, యువ సత్తా, అట్లాగే మేము రైతు సత్తా పెట్టుకోవచ్చు. కానీ స్పష్టంగా జయప్రకాష్ నారాయణ గారు ఏమన్నారంటే రైతు సత్తా పెట్టుకుంటే అది మన పార్టీలో మరొక అంతర్గత విభాగం అవుతుంది తప్ప అసలు రైతులకు పనికొచ్చే విభాగం కాదని చెప్పి స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్యను మేము అన్ని పార్టీల వాళ్ళని, అన్ని రకాల రైతు సంఘాలను పిలిచి మేము ఏర్పాటు చేసాం. దానికి జయప్రకాష్ నారాయణ గారు అధ్యక్షులు. అయితే ఇక్కడ లేదు, మేము జెండాలు వేరు, మన జెండాలు వేరైనా అజెండాలు ఒకటే అంటున్నాం. అవునండి, జెండాలు వేరైనా అజెండా ఒకటే అంటున్నాం. అంటే స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్యలో రైతు సంఘాలు ఉన్నాయి, వివిధ పార్టీల వ్యక్తులు ఉన్నారు, అందరూ ఉంటాం. కానీ అక్కడికి వచ్చే కల్లా అందరి జెండాలు పక్కన పెట్టి స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్య తరఫున మేము ఆ ఎజెండా ముందు తీసుకొస్తున్నాం. ప్రధానమైన ఎజెండా ఏమిటంటే రైతులంతా ఒకటి ఎట్లా కావాలంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కులాల పరంగా చీలిపోయినారు, పార్టీల పరంగా చీలిపోయినారు. పంటల పరంగా పత్తి రైతులు వేరు, మిర్చి రైతులు వేరు, వరి రైతులు వేరు, ఇట్లా అంటే మీకు పసుపు రైతులు వేరు, ఇట్లా పంటల పరంగా అంటే పంటలు వేరైనా రైతులంతా ఒకటే మా నినాదం. అట్లాగే దేనికోసం కృషి చేయాలి, లాభసాటి వ్యవసాయం కోసం కృషి చేద్దాం అంటున్నాం. అంటే ఈ రెండు నినాదాలు బాగా బేస్ లైన్ తీసుకున్నాం. అంటే మద్దతు ధర అని మనం మాట్లాడడం లేదు, గిట్టుబాటు ధర అంతకన్నా మాట్లాడడం లేదు మేము. అందుకనే రైతులంతా పార్టీలకు, సంఘాలకు, కులాలకి, అట్లానే పంటలకి అతీతంగా ఏకం కావాలన్నాం. ఇవాళ రాష్ట్రంలో సుమారు 100 గ్రామాల్లో మేము చర్చావేదికలు నిర్వహించి ఇప్పటికి మా స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్యం పేరు మీద ప్రతి ఊళ్ళో వాళ్ళతో 3-4 గంటలు చర్చిస్తున్నాం.
సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు అన్నది గోపాల్ గారు, ఇప్పుడు వాళ్ళకి సమస్య ఏమిటో తెలుస్తలేదు. అంటే రైతులకు తెలియదా అనొచ్చు మీరు, కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుడికి ఎట్లాగో అంటే మన కౌరవులకి పాండవులకి విలువిద్య నేర్పుతూ మీకు ఏం కనపడుతుందంటే చాలామంది చెట్టు పుట్ట పిట్ట అన్ని కనపడ్డాయి అన్నారు. కానీ అర్జునుడు ఏమన్నాడు, పిట్ట కన్ను మాత్రమే అన్నాడు, పిట్ట కూడా కాదు పిట్ట కన్నే అన్నాడు. మేమేమంటున్నామంటే ఇవాళ రైతు సమస్యలకు చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను విశ్లేషించుకొని ఒకే ఒక కారణాన్ని మనం స్పష్టంగా చూపెట్టగలగాలి, దాని పరిష్కారం కూడా చూపెట్టగలని మేము అంటున్నాం. ఒకే ఒక కారణం ఏంటంటే మీకు ప్రకృతి శాపం కావచ్చు, చాలాసార్లు ప్రకృతిలో అధిక వర్షాలు రావచ్చు, అనావృష్టి రావచ్చు. కానీ ప్రకృతి శాపం అనేది మనం నివారించలేంది. మనం ప్రకృతిని వరదలు రమ్మని కోరలేము, వరదలు వద్దని ఆపలేము మనం. కానీ అదే మీరు ప్రకృతి శాపం కన్నా పాలకుల పాపం ఎక్కువైతుంది రైతుల పట్ల. ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటంటే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ప్రళయం వల్ల ఇట్లాంటి వచ్చినప్పుడు ప్రభుత్వం నిజంగా ఏమి పెద్దగా పట్టించుకున్నట్టు కనబడట్లేదు. లాస్ట్ టైం చూసినట్టయితే కనుక మనం ఖరీఫ్ లో దెబ్బతిన్న దానికి కేంద్రాన్ని సహాయం అడిగితే వాళ్ళు ఇప్పుడు రబీ కూడా వస్తారని గ్యారెంటీ లేదు. మరి వచ్చారో గారు తెలియదు నాకు. నేను ఈ మధ్యన ఎమ్మిగనూరు ఆ ప్రాంతంలో పర్యటిస్తే ఒక రైతు మంచి మాట అన్నాడు. ఏం లేదండి, వరదలేమో హార్ట్ అటాక్ లాంటివి, కరువు ఏమో క్యాన్సర్ లాంటిది. క్యాన్సర్ మెల్లమెల్లగా తినొస్తుంది, అంటే సమస్య తినొస్తుంది. కానీ వరదలేమో హార్ట్ అటాక్ లాంటివి, కొట్టుకుపోతాం అప్పుడే. అక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు మనకు ప్రకృతి శాపం అయితే పర్వాలేదు, ఎందుకంటే ప్రకృతిని మనం ఎవరు శాసించే స్థితిలో లేవు కదా. కానీ పాలకుల పాపం ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా పరిశీలించాలంటున్నాం మనం. అంటే రైతు సమస్యలకి వాళ్ళ మూలాలు ఎక్కడున్నాయంటే పాలకుల విధానాల వల్ల ఉన్నాయి. ఉదాహరణకు మీరు ధాన్యం ధర తీసుకున్నారు. ధాన్యం ధరను నిర్ణయించే క్రమంలో స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తే ఇవాళ మన దగ్గర ఎంఎస్పి మన ఏదైతే వరి ధాన్యం ఉత్పత్తికి ఉంటుందో 1320 రూపాయలు ఖర్చు అవుతుంది ఇవాటి లెక్కల ప్రకారం. 1320 ఏదో 6 నెలల క్రితం. ఇప్పటికి లెక్కలు ఇంకో 20-30 పెరుగుతాయి. అంటే ఎరువుల ధరలు పెరిగినాయి, పురుగు మందుల ధరలు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. కానీ సమస్య ఏంటంటే 1400కు మరొక 750 జత చేస్తే 2000 చిల్లర ఇవాళ మద్దతు ధర ఉండాలి కదా. కానీ ఇక్కడ ఏమవుతుంది, మొన్న ఇన్ని ధరలు పెరిగిన తర్వాత 50 రూపాయలు పెంచారు. ఏది ఆఫ్టర్ 5 ఇయర్స్, అంటే 4 ఏళ్ల తర్వాత 5వ సంవత్సరం 50 రూపాయలు పెంచారు. ఇక్కడ 1030 నుంచి 1080కి తీసుకొచ్చారు. సమస్య ఏమిటంటే పాలకుల విధానాల్లో లోపం ఎక్కడుందంటే ఉత్పత్తి ఖర్చును కనీసం లెక్కలోకి తీసుకోకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కంటి తుడుపు చర్యలు చేస్తున్నారు. ఈ 4 ఏళ్లలో మనం ఎరువుల ధరలు కానీ పురుగు మందుల ధరలు కానీ ప్రతిదీ లెక్క చేయండి ఎంత పెరిగిందో. అంటే కరువు సూచిక ఏదైతే మనకు చూస్తున్నారో దీన్ని చూసుకుంటే ఉద్యోగస్తుల జీతాలు పెరుగుతున్నాయి. కానీ ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళకి కనీసం వాళ్ళ ఉత్పత్తి మీద ఖర్చు, అది పెట్టుబడి ఖర్చు ఏదైతుందో దాన్ని మినహాయించుకొని లాభం 10% 20% కూడా రాని పరిస్థితి వాళ్ళు ఉన్నది. ఒక దేశంలో గారు మనకి ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మిగతా మనం కంటిన్యూ చేద్దాం. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను చికాగో నుంచి సుబ్బారావు అండి. చికాగో నుంచి సుబ్బారావు గారు, చెప్పండి సార్. మనకి జయప్రకాష్ నారాయణ గారితో ఇంటర్వ్యూ అనుకున్నాము, ఆయన కొంచెం లేట్గా జాయిన్ అవుతారు. లేదా కొంచెం లేట్గా జాయిన్ అవుతారు. ఈ లోపల మనకి రామ్మోహన్ రావు గారు ప్లస్ ప్రసన్న గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. మీరు రైతు సమస్యల గురించి మాట్లాడదలుచుకుంటే మీరు మాట్లాడచ్చు ఇప్పుడు. నమస్కారం అండి ఇద్దరికి. నమస్తే సార్, సుబ్బారావు గారు చెప్పండి. నేను రామ్మోహన్ రావు మాట్లాడుతున్నానండి. రామ్మోహన్ గారు, నేను ఒకటే సూటి ప్రశ్న అండి. ఇప్పుడు రాజకీయాలలో ఎన్నో మార్పులు తేవాలనుకుంటున్నారు. బయట దేశాలకు విపరీతంగా మినిస్టర్స్ కానీ లేకపోతే ఆఫీసర్స్ కానీ పంపించి అధ్యయనం చేయడానికి పంపిస్తున్నారు, కోట్లు ఖర్చు పెట్టి. అవునండి 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 చెప్పండి. అయితే వీళ్ళు ఏం అధ్యయనం చేస్తుందో అర్థమవుతలేదు. కానీ ఒకటి చూడండి, రైతుకు కావాల్సింది ఏంటండి? నీరు, ఎరువులు. ఆ రెండు ఇక్కడ అమెరికాలో వాళ్ళు పుష్కలంగా వాళ్ళకు కావలసినవి సరఫరా ఇంటికి యూపీఎస్ లో వస్తుందండి. ఎరువులు మొత్తం వాళ్ళకి ఏమేమి ఎరువులు కావాలో యూపీఎస్ లో పంపిస్తారు, ఒక పైసా ఖర్చు లేకుండా. రైతు ఇక్కడ దాన్ని బట్టి రైతు పండిస్తాడు, చేస్తాడు, డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళు ఇది చేస్తారు. వాళ్ళు డబ్బులు సంపాదించడానికి కాదు, దేశానికి అవసరమైనది కావాల్సింది కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఎరువులు ఫ్రీగా ఇస్తున్నారు. అది మన దగ్గర ఎన్నో సబ్సిడీలు అంటారు. ఈ సబ్సిడీలు అన్ని మధ్యవర్తులకే పోతాయి.
కంపెనీలకు పోతున్నాయి, ఇలా మధ్యవర్తులు కూడా పోలేదు, కంపెనీ ఇలా డైరెక్ట్. కాకుండా డైరెక్ట్ ఫ్యాక్టరీ వాళ్ళే తయారు చేసి గవర్నమెంట్ తయారు చేసి పంపిస్తే అది ఖర్చు ఏ మధ్యవర్తికి చెందకుండా ఉంటే ఇన్ని అంటే ఎంతైతే అమౌంట్ ఇదవుతుందో అది తగ్గుతుంది కదండి. చేయాల్సింది. మంచి ప్రశ్న సుబ్బారావు గారు. దీనికి ఇప్పుడు మన దేశంలో సమస్య ఏమిటంటే 100 కోట్ల మందిలో దాదాపు 60 కోట్ల మంది ఈ వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు చూస్తే అమెరికా చూసుకుంటే నాకన్నా ప్రసన్న గారు బాగా చెప్పగలుగుతారు. సమస్య ఏమిటంటే అమెరికాలో వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు 2-3% మించరు. కానీ మన దగ్గర ఏమైందంటే వ్యవసాయ దేశం కనుక, గ్రామీణ భారతం ఎక్కువ ఉంది కనుక ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీరు అన్న ఎరువుల సబ్సిడీకి వస్తే నేను ఒక విషయం మనవి చేయదలుచుకున్నాను మీకు. ఇక్కడ ఏమిటంటే ఎరువుల సబ్సిడీలన్నీ డైరెక్ట్గా కంపెనీ వాళ్ళకి వెళ్తాయండి, డైరెక్ట్ రైతుకు రావడం లేదు మన దగ్గర. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కంపెనీకి వెళ్ళే సబ్సిడీ నుంచి ఆయన ఎరువు ఎంత తయారు చేస్తున్నాడు, అక్కడి నుంచి మెయిన్ డీలర్కి ఎంత పంపుతాడు, అక్కడి నుంచి మన సబ్ డీలర్కి ఎంత వస్తుంది, అక్కడి నుంచి మనకి అమ్మే రీటైల్ షాప్కి ఎంత వస్తుంది, ఆ తర్వాత రైతు ఎంత కొనుక్కపోతున్నాడు. అంటే వ్యవసాయ శాఖ అధికారులు లెక్క చేసేటన్ని తప్పుడు లెక్కలు, కాకి లెక్కలు. ఇందులో ఇంకొక విషయం చెప్తాను నేను. భారత ప్రభుత్వం ఆహార సబ్సిడీ విషయంలో ఏదైతే లెక్కలు చేస్తుందో అందులో ఈ సబ్సిడీని కూడా లెక్క చేస్తున్నది. ఏది ఎరువులకు ఇచ్చే సబ్సిడీని కూడా. ఇటీవల మీకు ఒక ఎరువుల బస్తా, యూరియా బస్తా ధర 100 రూపాయలు పైన పెరిగింది, ఇటీవల పెరిగింది. DAP 150 రూపాయలు పెరిగింది. వీళ్ళు గవర్నమెంట్ ఏమంటుందంటే కేంద్ర ప్రభుత్వం, అసలు మీకు ఇచ్చే సబ్సిడీ మీరు ఎంత పెంచుకున్నా మీ ఇష్టం, ఫిక్స్డ్ సబ్సిడీ ఇచ్చేస్తాం ఇంత, ఆ తర్వాత పెరిగేదంతా రైతుల మీద వేసుకోమంటుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే అవును ఇప్పుడు మనకి అంచెలు రైతులే ఇబ్బంది పడుతుంది కదండి. అదే ఆ కంట్రోల్ లేదు కదా, గవర్నమెంట్ లో కంట్రోల్ ఉండాలి కదండి. అందుకని నేను అనేది ఏంటంటే ఈ ఫ్యాక్టరీలు ఏదైతే ఉన్నాయో ఎరువులై గవర్నమెంట్ చేపడితే ఈ మధ్య దళారులు ఉండరు కదండి. అంటే ఇప్పుడు ఒక్కటే కాదండి, ఇది ఒక్కటే కాదు. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు దేశంలో పెరుగుట కొరకే మీకు ఎరువులు పెరుగుతాయి, పురుగు మందులు పెరుగుతాయి, రకరకాల వ్యవసాయ పెట్టుబడులు పెరుగుతాయండి. వాళ్ళు ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత గ్రామాలలో 250 నుంచి 300 రూపాయలు మగ కూలి, 150 నుంచి 200 రూపాయలు ఆడకూలి అయింది. అంటే ఇవన్నీ మనం ఏం చేస్తున్నామంటే వేరువేరుగా విభాగాలుగా ఆలోచన చేస్తున్నాం మనం. అంటే వ్యవసాయ పెట్టుబడులు పెరుగుతాయి, అది వాస్తవము. పెరిగిన మొత్తం మీద ఉత్పత్తి ఖర్చును లెక్క చేసి దాని మీద 50% లాభం వచ్చేదాకా నిర్ణయించాలి. దీనికి ఏముంటుందంటే ప్రభుత్వము ఒక మొండి వైఖరితోని రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. ఉదాహరణకు మీరు అన్న ఎరువులు ఒకటి తక్కువ చేస్తే లాభం లేదు. ఎరువులు ఒకటే కాదు, పురుగు మందులు ఉన్నాయి, మళ్ళీ ఇతర వ్యవసాయ పనిముట్లు ఉన్నాయి. అంటే వ్యవసాయానికి సంబంధించినవి అన్ని గవర్నమెంట్ ఇచ్చేస్తే తగ్గుతాయి కదా. ఎన్నో వేల కోట్లు దాని మీద వెచ్చిస్తుండ్రు కదా సబ్సిడీలు. ఇదొక మార్గం. అందుకని సబ్సిడీలు ఇవ్వకుండా నేను అనేది ఏంటంటే వ్యవసాయానికి డైరెక్ట్ చేసి పర్చేజ్ గవర్నమెంట్ చేసింది అనుకోండి, ఈ మధ్య దళారులోకి పోతుంది కదండి. ఖచ్చితంగా మీరు అన్న అంచెలని పోనీయాలి. డైరెక్ట్ సబ్సిడీలు ఏవైతున్నాయో డైరెక్ట్గా రైతుకు చెందేలాగా చూడాలి. ఇటీవల మనకు తణుకులో, ఆంధ్రప్రదేశ్లో తణుకులో ఒక చిన్న ప్రయోగం చేశారు, చాలా బాగా సక్సెస్ అయింది. కానీ ఎక్కడైతే అవినీతి పోవడానికి మార్గం వెతుకుతామో అక్కడ ఈ అధికారులు ఏం చేస్తారంటే అవినీతి కొనసాగాలంటే ఆ మార్గం ఉండొద్దు అనుకుంటారు. మీకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మీరు అన్న ఎరువు బస్తాల మీద డైరెక్ట్ ఆన్లైన్ విధానం పెట్టారు. అంటే ఏ రైతుకి వెళుతుంది ఇది ఈ ఎరువు బస్తా అని. అంటే పైనుంచి మార్కెట్, అంటే పైనుంచి మన హోల్సేల్ షాప్ నుంచి బయలుదేరిన, డీలర్ దగ్గర నుంచి బయలుదేరిన బస్తా నుంచి మొదలుకొని ప్రతిదీ ఆన్లైన్లో రికార్డ్ చేసి మీకు కింది స్థాయిలో ఏ రైతు సుబ్బారావు గారు తీసుకుంటున్నారు అని రికార్డు చేశారు. అప్పుడు ఏమవుందంటే మీరన్నీ వ్యవసాయ అధికారులు లంచాలు ఇవే ఉండవు కనుక దాన్ని పాడు చేసి ఆ ప్రయోగాన్ని రాష్ట్రం అంతా అమలు చేయాల్సింది తణుకులోనే, పశ్చిమ గోదావరి జిల్లాకు విస్తరించడానికి కూడా వెనక ముందు ఆడుతున్నారు. అవును, కరెక్ట్ అండి. ఇప్పుడు చూడండి, ఏదో అదేంటి మన మద్యం దానికోసం అని సిండికేట్లని ఇది చేశారు. అయితే దాన్ని అధ్యయనం చేయడానికని పంపిస్తున్నారు వేరే రాష్ట్రాలకు అది అని. అయితే దానికి ఏంది గవర్నమెంటే మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, మేమే పెడతాము అని, మేమే దుకాణాలు తెరుస్తాం అంటారు. అంటే లాభం ఉన్నదని దాన్ని తెరుస్తూ ఉంటారు. లాభం ఉంటేనే మన ప్రభుత్వం ఏదైనా రైతుల వలన పెద్దగా ఉపయోగం లేదు. రైతు ఇంత కష్టపడి ఇది చేస్తుండు, మనకు అందిస్తుండు, చనిపోతుండే ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని. వాళ్ళ గురించి ఆలోచించారు ఏ రాజకీయ నాయకుడు కూడా. అవునండి, వాళ్ళ ఓట్లు మాత్రం ఆలోచన చేస్తారండి. రైతును ఒక ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారు. అందుకని మేము ఏమంటున్నామంటే రైతుల్ని కొంచెం పార్టీలు పక్కన పెట్టమంటున్నాం. పార్టీలు ఉండేయండి, ఎవరి పార్టీ వాళ్ళకు ఉండేయండి, కానీ రైతు సమస్యల విషయానికి వస్తే పార్టీలను, కులాలని, పంటలని పక్కన పెట్టి రైతులంతా మనం ఒకే కులం అనే నినాదం తీసుకుంటే బాగుంటుంది. లోక్సత్తా చేస్తున్న పని అదే అండి.
సుబ్బారావు గారు చాలా సంతోషం అండి మీరు కాల్ చేసి. నాకు అర్థం కాదు ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు అదే. 1 రూపాయికి బియ్యం ఇచ్చి కూర్చుండబెట్టి నువ్వు పని చేయకురా అని మొద్దుల్ని తయారు చేయడమే కదా. అంటే కొంచెం దీనిలో ఇంకొక సుబ్బారావు గారు చాలా సంతోషం అండి కాల్ చేసి మీ అభిప్రాయాలు తెలుసుకున్నందుకు. మనం ఇంకా మిగతా కాలర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. మంచిది, థ్యాంక్ యూ. అది మోహన్ రావు గారు ఇంకొక కాల్ వస్తుందండి, అది కూడా తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?